శరీరాన్ని తల్లిదండ్రులు అందించినప్పుడు జీవాత్మకు అట్టి జీవాత్ముడు ముక్తి పొందుట నిమిత్తమై దైవ మార్గమును చూయిస్తాడు. సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్ది సర్వేశను యొక్క కరుణాకటాక్షమును పొందింపచేసి జీవుడు దైవాకారంగా తీర్చిదిద్దుతాడు గురుదేవులు. అందుకోసమే గురు కరుణ గొప్పది. అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పండితుల వారు ఈ పద్యమును ఒక సభలో చెబుతున్నాడు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెబుతున్నాడు. అప్పుడుండి ఎవరైనా అన్నదానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామందికి బాగా అన్నదానాలు బాగా చేయాలి, చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అని నిరూపించుకోవాలా అనుకొని ఎవరైనా ఉన్నారా అంటే నేను ఉన్నాను అని ఒక ఆయన లేచినాడు. నేను అన్నదానం రోజు చేస్తాను అన్నాడు. ఎంతమందికి చేస్తావు అని ప్రశ్నించినాడు. నేను రోజు 20 మందికి చేస్తా అన్నాడు. రోజు 20 మందికి అన్నదానం చేస్తున్నాడంటే ఆ సభాసదులు అందరు కరతాళాలు మ్రోగించేసినారు. రోజు 20 మందికి అన్నదానం చేసినాడు. గొప్ప పుణ్యాత్ముడు కదా, ఒక్కరిద్దరు చేయాలంటే చాలా కష్టం కదా, ఈయన చాలా పుణ్యాత్ముడు, చాలా గొప్పవాడు అని చెప్పి కరతాళాలు మ్రోగించినారు. అన్నదానం చేసేవారు నేను చేస్తున్నాను చెప్పుకోరు, వాళ్ళు దేవునికి అర్పిస్తారు. వాళ్ళు నిష్కాములై భగవదార్పణ బుద్ధితో అర్పిస్తారు. ఈయన చెప్పుకుంటున్నాడంటే ఏదో లోపం ఉంటుందని ఆయన కొంచెం భక్తుడు కావున ఆయన ఎవరెవరికి చేస్తున్నారు మీరు అన్నదానము అని అడిగినాడు. స్వామి, నాకు 5 మంది కొడుకులు ఉన్నారు, 5 మంది కోడాన్లు ఉన్నారు, నాకు 5 మంది మనమలు ఉన్నారు, 5 మంది మనమరాళ్ళు ఉన్నారు, మొత్తం కలిసి నేను 20 మందికి దానం చేస్తున్నాను అన్నాడు. ఒరే చీ, ఇంట్లో వారికి దానం చేయడం దానం కాదయ్యా, ప్రాణి సేవ చేయాలి. బయట పిల్లులు కానీ కుక్కలు కానీ దేనికైనా సరే దీనుల యందు కలిగి ఇంటి వారికి దానం చేయడము అది ప్రేమ వాత్సల్యంతో చేస్తున్నాం, అది చేయవలసిందే. కానీ బయటి వారికి చేసినటువంటి దానం అనబడుతుంది సుమా. అందుకోసమే అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అందుకోసం తప్పకుండా అన్నదానం చేయాలి. తని ఇంట్లో వారికి చేయడం అన్నదానం కాదు, 10 మందికి చేసిందే దానం అనబడుతుంది. నేనంటే ఎంత పొరపాటు జరిగింది.